ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న ఏంట్రామా? అంటే రేపు మీ పెళ్లి రోజు కదా. అంటే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున అమ్మ మీరు కలిసి గుడికి వెళ్ళి గుడిలో పేద జంటలకి మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని మొక్కు పెట్టుకున్నారు కదా. అయితే అమ్మకి మీకు మనస్పర్ధలున్నా రేపు మొక్కుని అలాగే కొనసాగిస్తే బాగుంటుంది కదా నాన్న. ఏం మాట్లాడుతున్నావు రామా? నాకు భార్య లేదు. నా భార్య చచ్చిపోయింది. మా బంధం తెగిపోయిందని చెప్పాను కదా. ఇంకా పెళ్లి రోజు అని ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తావెందుకు? మా బంధంతో పాటు మేం కలిసున్నప్పుడు పెట్టుకున్న మొక్కు కూడా గాల్లో కలిసిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి మాట తీసుకురాకు. అది కాదు నాన్న, రేపు కనీసం మాతో గుడికొస్తారా? నేను రేపు పని మీద ప్రవళికతో కలిసి టౌన్కి వెళ్తున్నాను. సరే, గుడికి నేను శ్రీను పెద్దమ్మని తీసుకుని వస్తాం. నేను శౌర్య సార్ మా నాన్నని తీసుకొస్తాం. పెద్దనాన్నతో మాట్లాడావా? పెద్దనాన్న గుడికి వస్తున్నారా? నాన్న గుడికి రావడం లేదు. ఎందుకు? టౌన్కి వెళ్తున్నారు. టౌన్కి వెళ్ళడం ఏంటి? టౌన్కి వెళ్తే అత్తయ్య మామయ్య ఎలా కలుస్తారు? గుళ్ళో పెళ్ళి ఎలా జరిపిస్తారు? ఏం అర్థం కావట్లేదు బావా, కానీ నాన్న తనతో టౌన్కి వెళ్తున్నారు. ఇద్దరా? ఎవరు? పెద్దమ్మ పెద్దనాన్న? కాదు, మరెవరు? ప్రవళిక గారు. ఈ ప్రవళిక ఎవరు? నాన్న క్లాస్మేట్ అంట. చదువుకునే రోజుల్లో నాన్న స్నేహితురాలు. అబ్బా, జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? అసలు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అత్తయ్యని మావయ్యని గుడికి ఎలా రప్పించాలో ముందు అది ఆలోచిద్దాం. పెద్దనాన్న రేపు టౌన్కి వెళ్ళకూడదు, గుడికే రావాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో టౌన్కి వెళ్ళకూడదు. ముందు ఏం చేయాలో ఆలోచించండి. ఒకసారి ఇలా రా. రా. ఏంటి కోబ్రో ఇది? వీళ్ళిద్దరూ కలిసి అత్తయ్యని మామయ్యని కలుపుతారని నీకు అనిపిస్తుందా? అస్సలు నమ్మకం కలగడం లేదు బ్రో. మా ఆవిడ ప్లాన్ అంటే ఆ ప్లాన్ పాడికి ఎక్కేసినట్టే. ఏమైనా చేస్తే గీస్తే మీ ఆవిడ చెయ్యాలి. ఆ అమెరికా బ్రెయిన్తో ఏమైనా చేయగలుగుతుందేమో బ్రో. ఈ మధ్య ఆ అమెరికా బ్రెయిన్లో కూడా ఐడియాలు అడుగంటున్నట్టున్నాయి బ్రో. ఇంకేం చేస్తాం?
ఛ, మనమే ఏదైనా ఆలోచించాలి. హ్మ్. ఐడియా ఐడియా. నేను అన్నానని నువ్వు అంటున్నావు కదా? నేను అనే లోపల నువ్వు అనేసావు. అవునా? అయితే చెప్పు చెప్పు. ముందు నువ్వే అరిచావు కదా, నువ్వే చెప్పు. హ్మ్. వాళ్ళిద్దరూ కలవాలంటే ముందు వీళ్ళని కాంప్రమైజ్ చేయాలి. శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు బ్రో, మనకెంత? హ్మ్. పద. కదా. జై శ్రీకృష్ణ. హ్మ్. రమ, హా. ఫస్ట్ తననే చెప్పని. హ్మ్? ఆహా, అదే రమా, తన ఐడియా బాగోకపోతే అప్పుడు నీ ఐడియా వాళ్ళకి చెప్దు. సరే. ఆద్య, ముందు నీ ప్లాన్ చెప్పు. అది అది వర్కౌట్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అర్థం చేసుకో ప్లీజ్. అంటే మామయ్యని అత్తయ్యని కలపాలి కదా. ప్లీజ్ రామా, రమా ప్లీజ్, నా కోసం. సరే చెప్తాను. చెప్పు. ఐడియా ఏంటంటే, ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది. ఐడియా సూపర్. హే, ఏంటి? రామా, సూపర్ అంటే తెలుగులో ఓ మాదిరిగా ఉంది అని. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో. అంత డౌట్ ఉంటే ఎందుకులే బ్రో, ఇంకో ఐడియాకి వెళ్దాంలే. అవసరం లేదు, ఈ ఐడియానే వాడదాం. దీనివల్ల పని అవ్వకపోతే అప్పుడు ఎలాగో నా ఐడియా ఉంది కదా, అప్పుడు వాడచ్చు. అసలు ఐడియా ఉందా నీ దగ్గర? ఏంటి? అంటే 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 ఏంటి బ్రో, ఏంటి నీ ఉద్దేశం? ఐడియా లేకుండానే ఉందని చెప్తుందని నీ ఫీలింగా? అంటే మావిడ నీకు అంత మరి తెలివి తక్కువగా కనిపిస్తుందా? చెప్పు బ్రో. ఏంటి? రామ 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 రామ. అదే రామా, నువ్వు ఐడియా చెప్పనందుకు చూడు ఏమంటున్నారో వాళ్ళు. నువ్వెందుకు నీ ఐడియా దాచుకోడు? చెప్పు రామా, చెప్పు నీ ఐడియా చెప్పు. చెప్పు చెప్పురామా. చెప్పానుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.